నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను ప్రతిభ. ప్రమాదం ముంగిట చెర్నోబిల్. రష్యా యుద్ధ ట్యాంక్లపై సోవియట్ జెండాలు. కాల్పుల విరమణతో తరలిపోతున్న జనం. ఇలాంటి టాప్ 9 యుద్ధ వార్తల్ని రణక్షేత్రంలో చూద్దాం. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాదం ముంగిట నిలిచింది. రష్యా దాడిలో 750 kV విద్యుత్ లైన్ తెగిపోయింది. దీంతో న్యూక్లియర్ ప్లాంట్ కు నిలిచిన విద్యుత్ సరఫరా ఇది ఇలాగే కనుక కొనసాగితే న్యూక్లియర్ ఇంధనం వేడెక్కి ఆవిరై వాతావరణంలో రేడియేషన్ వ్యాపించే అవకాశం ఉంటుందనే హెచ్చరికలు వస్తున్నాయి. బెలారస్, యుక్రెయిన్, రష్యా, యూరప్ కు ఈ రేడియేషన్ ముప్పు పొంచి ఉంది. యుక్రెయిన్ లో దూకుడు మీద ఉన్న రష్యా యుద్ధ ట్యాంక్లపై సడన్ గా సోవియట్ జెండాలు కనిపించాయి. రష్యా జాతీయ పతాకాలకు బదులుగా సోవియట్ జెండాలు తొలిసారి కనిపించడం చర్చనీయాంశమైంది. రష్యా విడుదల చేసిన వీడియోలో ఈ సోవియట్ జెండాలు కనిపించడం ఇప్పుడు కీలకంగా మారింది. 14 రోజుల యుద్ధం తర్వాత రష్యా మాట మారింది. యుక్రెయిన్ ప్రభుత్వాన్ని తాము గద్దెదించాలని భావించట్లేదని ఆయన ప్రెస్ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అయితే చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని రష్యా చెప్పడం విశేషం. మరోవైపు అమెరికా తమపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించిందని, ఇది డీఫాక్టోగా యుద్ధాన్ని రెచ్చగొడుతున్నట్లే అని చెప్పారు ఆయన. యుక్రెయిన్ కబళిస్తామంటున్న రష్యాకు అక్కడక్కడ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రష్యన్ యుద్ధ ట్యాంక్ ని యుక్రెయిన్ దళాలు డ్రోన్ అటాక్ తో గురి చూసి కొట్టాయి. ఇక మైక్రోలేవ్ ఎయిర్పోర్ట్ పై నుంచి రష్యా ట్యాంక్ పై యుక్రెయిన్ సైనికులు అటాక్ చేశారు. 6 రూట్ల ద్వారా ప్రజలను బయటకు పంపించడానికి యుక్రెయిన్ లో 24 గంటల పాటు కాల్పుల విరమణ చేపట్టారు. ఇందుకు రష్యా కూడా అంగీకారం తెలిపింది. సుమి, మరియోపోల్, ఓల్నమఖా, రైసిన్స్, ఎన్రోడ్గాతో పాటు ఓర్కెల్, బుచా, ఇర్పిన్, గోటోమెల్ నగరాల నుంచి ప్రజలు బయటకు వెళ్లడానికి వీలుగా ఇరు పక్షాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్పుల విరమణ పాటించాయి. యుక్రెయిన్ దగ్గర జీవాయుధాలు ఉన్నట్లుగా రష్యా భావిస్తోందని, వాటిని స్వాధీనపరచుకోవడమే పుతిన్ సేనల లక్ష్యమని అమెరికా ఆరోపించింది. జీవాయుధ పరిశోధనా సంస్థల్ని గుర్తించే పనిలో రష్యా ఉన్నట్టు అమెరికా విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు అణ్వాయుధాలు, ఇటు జీవాయుధాలపై రష్యా ఫోకస్ అన్నది అమెరికా వాదన. యుక్రెయిన్ లో పౌరులు చనిపోయినా పుతిన్ లెక్క చేయరని, దాడులు మరింత ఉధృతం చేస్తారని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరిల్ హెన్స్ చెప్పారు. యుక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండటానికే పుతిన్ సేనలు భీకర దాడులు చేస్తాయని యుఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు చెప్పారామె. అటు సిఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ కూడా యుక్రెయిన్ ను రష్యా చేజిక్కించుకోవడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. యుక్రెయిన్ బలగాలు రష్యా సైనికుల్ని కొన్ని చోట్ల బందీలుగా చేసుకుంటున్నాయి. మరొక వైపు రష్యా ఇప్పటికే 12,000 మంది సైనికుల్ని కోల్పోయిందని యుక్రెయిన్ సైనిక బలగాల చీఫ్ చెప్పారు. మరోవైపు రష్యాకు చెందిన 317 ట్యాంకులు, 49 విమానాలు, 81 హెలికాప్టర్స్ ధ్వంసం చేశామని కూడా యుక్రెయిన్ ప్రకటించింది. రష్యాపై ఆంక్షల కొరడా జులిపిస్తున్నాయి అమెరికన్ కంపెనీలు. అగ్రరాజ్యానికి చెందిన మెక్డొనాల్డ్స్, పెప్సికో, కోకోకోలా, స్టార్ బక్స్ వంటి కంపెనీలు రష్యాలో తమ దుకాణాలు మూసేస్తున్నట్టుగా ప్రకటించాయి. రష్యాపై ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. నగర వార్తలు చూస్తే తెలంగాణలో భారీగా కొలువుల జాతర. పండగ చేసుకుంటున్న గులాబీ సైన్యం, ప్రశ్నిస్తున్న విపక్షం. ఇలాంటి టాప్ 9 APTS నగర వార్తలు చూద్దాం. అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని ప్రకటించారు సీఎం కేసీఆర్. 80,039 పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తున్నామని కూడా వెల్లడించారు. ఇకపై ప్రతి సంవత్సరం ఖాళీలను గుర్తించి నియామకాలు జరుపుతామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఒకేసారి 80,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్ ని అభినందించారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మరోవైపు ఈ ఉద్యోగాల ప్రకటనతో తెలంగాణ ఉద్యమం పరిపూర్ణంగా సాకారమైందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇకపై శాశ్వతంగా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే వస్తాయని అన్నారు ఆమె. నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అబద్దాలు చెప్పడం బాగా అలవాటైపోయిందన్నారు. నిరుద్యోగ సమస్యపై బీజేపీ యువ మోర్చా మిలియన్ మార్చి పెడుతుందని ప్రకటించగానే కేసీఆర్ కు జ్ఞానోదయమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏర్పడిన ఖాళీలను ఇప్పుడు భర్తీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ జాబ్ క్యాలెండర్ ఒక ఏడాది వెనక్కి నడుస్తోందంటూ విమర్శించారు.
కాళేశ్వరంపై అసెంబ్లీలో సెటైర్స్ వేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. దీన్ని తిప్పిపోతల ప్రాజెక్టుగా అభివర్ణించారు ఆయన. ఇలా ఎత్తిపోసిన నీటిని వదిలేయడం ద్వారా ప్రజాధనం వృధా అవుతోందన్నారు. వరద వచ్చినప్పుడు కిందకు వదలడం తప్ప మరో మార్గం ఉందా అని కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదని అసెంబ్లీలో ధ్వజమెత్తారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. అయితే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కలిపి అమలవుతున్నాయని వివరణిచ్చారు మంత్రి హరీష్ రావు. ఇందుకు సంబంధించిన లెక్కలన్నీ రేపు సభలో చెబుతానన్నారు. ఏపీలో నూతన విద్యా విధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరిపారు సీఎం జగన్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోతున్న 26 జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. టీచర్ల సేవల్ని బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. దేశంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క ఏపీఏ అని తెలిపారు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. గతంలో 5 ఏళ్లకొకసారి మాత్రమే బకాయిలు విడుదల చేసేవారని, తాము 3 నెలలకొకసారి ఫీజులు విడుదల చేస్తున్నామని వివరించారు. ఇటీవల మరణించిన వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడు రుహుల్లాకు అవకాశం కల్పించారు సీఎం జగన్. రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్న రుహుల్లా సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. మైనారిటీలపై సీఎం జగన్ ప్రేమ చూపిస్తారని, తామంతా ఆయనకు రుణపడి ఉన్నామని అన్నారు రుహుల్లా. సిద్దిపేటలో కాల్పుల కలకలం, విశాఖలో కేసీఆర్ కి పాలాభిషేకం, ఇక జనసేన మీటింగ్ కు అనుమతి. ఇలాంటి టాప్ 9 మనవురి వార్తలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం రేపాయి. వంశీకృష్ణ అనే యువకుడు సిద్దిపేట నుంచి హైదరాబాద్ బైక్ పై వెళుతూ ఉండగా తొగుట మండలం వాగుగడ్డ దగ్గర ఆయనపై కాల్పులు జరిగాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పాత కక్షలే కాల్పులకు కారణంగా భావిస్తున్నారు. ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబ్ మేళాపై అటు ఏపీలో కూడా అభినందనలు వెల్లువెత్తాయి. విశాఖలో పబ్లిక్ లైబ్రరీ వద్ద కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఏపీ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు. హీరో కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ సీఎం జగన్ కూడా తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. గుంటూరులో కిసాన్ మోర్చా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు ఆయన. రైతు సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని నిద్రలేపుతామన్నారు జీవీఎల్. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలో ఉచిత వైద్య శిబిరానికి హాజరైన ఎమ్మెల్యేని నిలదీశాడు ఓ యువకుడు. ఏం అభివృద్ధి చేశారో చెప్పండి అంటూ డిమాండ్ చేశాడు. పోలీసులు ఆ యువకుడిని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 3 చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, తాంసీ మండలం గోట్కూరి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో 30 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. తనపై మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించారు విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. తాను అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు విడుదలైన లేఖపై స్పందించారు ఆమె. మన్యంలో ఎలాంటి మైనింగ్ కార్యక్రమాలు జరగడం లేదని వివరణిచ్చారు భాగ్యలక్ష్మి. ఈ నెల 14వ తేదీన జరగబోతున్న జనసేన ఆవిర్భావ సభకు ఏపీ ప్రభుత్వ అనుమతి లభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో తలపెట్టిన ఈ సభను జయప్రదం చేయడానికి 12 కమిటీలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు పార్టీ నేత నాదెండ్ల మనోహర్. కరోనా కారణంగా వాయిదా పడ్డ 2 కాన్వకేషన్ల ఒకేసారి ఘనంగా నిర్వహించింది కాకినాడ జేఎన్టీయూ. ఈ 8వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ప్రత్యేక అతిథిగా రాష్ట్ర విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. యూపీలో ఎన్నికల అక్రమాలు బట్టబయలు. 2 ఆఫీసర్స్ పై సస్పెన్షన్ వేటు. ఇక రేపటితో ముగియబోతున్న ఆపరేషన్ గంగా. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. యూపీలో ఎన్నికల అక్రమాల వివాదంలో 2 సీనియర్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈవీఎంల తరలింపులో ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ చెప్పిన వీడియోని సమాజ్వాదీ పోస్ట్ చేసింది. అటు బరేలీలోని బహేడిలో పోస్టల్ బ్యాలెట్లు చెత్త తీసుకెళ్లే వాహనాల్లో కనిపించాయి. దీంతో సబ్ కలెక్టర్ పారుల్ తరార్ను సస్పెండ్ చేశారు. అటు వేల సంఖ్యలో ఖాళీ వీవీప్యాట్లను బిలారీలో పట్టుకున్నారు.
యూపీలో ఎన్నికల భయంతోనే అఖిలేష్ యాదవ్ నిస్పృహతో ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. సమాజ్వాదీ తప్పుడు ప్రచారాలు చేస్తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అఖిలేష్ వాడిన భాష ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. ప్రజా తీర్పును శిరసా వహించాలని అఖిలేష్ కు బీజేపీ హితవు పలికింది. 5 రాష్ట్రాల ఫలితాల టెన్షన్ ఒకవైపు ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. మలప్పురంలోని ఎర్నాడ్లో ఒక ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించి కాసేపు సరదాగా షటిల్ ఆడారు. యుక్రెయిన్ నుంచి భారతీయుల్ని తరలిస్తున్న ఆపరేషన్ గంగా మిషన్ రేపటితో పూర్తవుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపే కేంద్ర మంత్రులు భారత్ కు తిరిగి చేరుకుంటారు. గురువారం తర్వాత అక్కడ ఎవరికీ సాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. భారతీయులంతా రేపటిలోగా యుక్రెయిన్ వదలాలని, జర్నలిస్టులు కూడా వెంటనే తిరిగి రావాలని కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా 32 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివలన్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సత్ప్రవర్తన, అనారోగ్యం, 3 దశాబ్దాల జైలు శిక్ష ప్రాతిపదికన సుప్రీం బెయిల్ ఇచ్చింది. అయితే పెరారివలన్ విడుదల విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. మరోవైపు పెరారివలన్ బెయిల్ ను కేంద్రం వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, నిజాయితీకి నిలువుటద్దం లాంటి జాతీయ నాయకుడు ఏకే యాంటోనీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. 52 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు ఆయన. కేరళకు 37 ఏళ్ల వయసులో అతి చిన్న సీఎంగా, రక్షణ మంత్రిగా సుదీర్ఘకాలం అంటే 2006 నుంచి 2014 వరకు కొనసాగారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అవకతవకల దర్యాప్తు నత్తనడకన సాగడంపై సీబీఐని ఢిల్లీ కోర్టు నిలదీసింది. ఇంత పెద్ద కేసులో దర్యాప్తు వల్ల భారత ప్రతిష్ట దెబ్బతింటోందని స్పెషల్ జడ్జి సంజీవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఎన్ఎస్ఈ నిష్పాక్షికంగా ఉంటుందని భావించి జనం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నారని, అలాంటి డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారని ఢిల్లీ కోర్టు నిలదీసింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షల్లో వయోపరిమితిని సడలించారు. ఇక నుంచి ఈ పరీక్షలకు గరిష్ట వయోపరిమితి ఉండదు. నీట్ తో పాటు నీట్ పీజీ ఎంట్రన్స్ కూడా ఈ నిబంధన వర్తిస్తుందని నేషనల్ మెడికల్ కమిషన్ తెలిపింది. నష్టాల బాటలో నడుస్తున్న స్టాక్ మార్కెట్లలో లాభాలు కనిపించాయి. బేర్ స్థానంలో బుల్స్ పట్టు బిగించాయి. 2 రోజుల్లో సెన్సెక్స్ 2000 పాయింట్లు లాభపడింది. ఇవాళ సెన్సెక్స్ 1223 పాయింట్లు లాభపడి 54,647 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 332 పాయింట్లు లాభపడి 16,345 పాయింట్ల దగ్గర ముగిసింది. నిజాం కాలేజ్లో స్నాతకోత్సవ సంబరం. అటు కరోనా సీన్ పై ప్రధాని మోదీ సమీక్ష. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 ఆల్రౌండర్ గా జడేజా. ఇలాంటి టాప్ 9 మెట్రో వార్తలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నిజాం కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించారు మంత్రి కేటీఆర్. అలాగే 8 కోట్లతో నిర్మించిన విమెన్ హాస్టల్ ని కూడా ప్రారంభించారు. పూర్వ విద్యార్థిగా తన వంతు సహాయం చేయాలనే తపనతో విమెన్ హాస్టల్ కట్టించినట్లుగా మంత్రి కేటీఆర్ చెప్పారు. కాలేజ్ మెయింటెనెన్స్ మొత్తం ఎంత ఖర్చైనా తగ్గకుండా బాగు చేస్తామన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కరోనా టీకా కోవావాక్స్ కు అనుమతి లభించింది. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలకి ఈ టీకానిస్తారు. ఈ కరోనా టీకాను అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది. 18 ఏళ్ల లోపు వయసున్న వారికి మన దేశంలో అనుమతి పొందిన 4వ టీకా ఇది. దేశంలో కరోనా స్థితిగతుల్ని ప్రధాని మోదీ సమీక్షించారు. దేశంలో ఇప్పటికే కరోనా కేసులు తగ్గాయి. అంతర్జాతీయ విమాన రాకపోకల్ని కూడా ఈ నెల 27 నుంచి అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంక్షల కొనసాగింపు, ఎత్తివేత వంటి అంశాలతో పాటు కరోనా టీకా కవరేజ్ ని ప్రధాని మోదీ తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ 6వ స్టాండింగ్ కమిటీ భేటీలో 12 అంశాలకు ఆమోదం తెలిపారు. రహమత్ నగర్ లో రోడ్డు విస్తరణ కోసం 54 ప్రాపర్టీస్ సేకరణకు ఆమోదం లభించింది. చాంద్రాయణగుట్ట నుంచి ఆరాంఘర్ జంక్షన్ వరకు రోడ్డు వెడల్పు కోసం 337 ప్రాపర్టీస్, 31 ప్రాపర్టీస్ సేకరణకు ఆమోదం లభించింది. అసోంలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురు లేకుండా పోయింది. 80 మున్సిపాలిటీల్లో ఏకంగా 73 మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు ఈ ఈశాన్య రాష్ట్రంలో పండగ చేసుకున్నాయి. మహారాష్ట్రలో మంత్రి నవాబ్ మాలిక్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్తో బీజేపీ అసెంబ్లీ లోపల బయట కదం తొక్కుతోంది. ముంబైలో భారీ ర్యాలీ తీసిన మాజీ సీఎం ఫడ్నవీస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ లో సైనిక విమానం కుప్పకూలిపోయింది. ఫైటర్ జెట్ ఆకాశం నుంచి దిగేటప్పుడు కంట్రోల్ తప్పడంతో ఈ ఘోరం జరిగింది. పాకిస్తాన్ పంజాబ్ లో మియాన్ చందు ఏరియాలో జరిగింది ఈ ప్రమాదం.
తెల్లారితే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. గోవాలో ఊపందుకున్న క్యాంప్ రాజకీయం, ఇక పంజాబ్లో లడ్డూలు, యూపీలో గానా బజానా. ఇలాంటి టాప్ 9 ఎన్నికల వార్తల్ని పాంచ్ పటాకాలో చూసేద్దాం. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా చెప్పుకునే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు విడుదలవుతాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల కౌంటింగ్ లో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపడతారు. ఎన్నికల ఫలితాల కోసం 130 పోలీస్ పరిశీలకులను నియమించారు. ఈవీఎంలపై ఆరోపణలు రావడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. గోవాలో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఫోకస్ పెంచేశాయి. కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని మరో రిసార్ట్ కు మార్చేసింది. ఇప్పటికే గోవాలో చిదంబరం, డీకే శివకుమార్, దినేష్ గుండూరావు మకాం వేశారు. ఇక బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఫడ్నవీస్ కూడా గోవాకు వెళ్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులతో బీజేపీ ఆల్రెడీ టచ్ లో ఉంది. యూపీలోని మొరాదాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ నుంచి వచ్చిపోయే వాహనాలను సమాజ్వాదీ నేతలు నిశితంగా తనిఖీ చేశారు. కారును, వాటర్ ట్యాంకర్ ని కూడా పూర్తిగా చెక్ చేస్తున్నారు. ఈవీఎంలు గల్లంతవుతున్నాయని అఖిలేష్ ఆరోపణలు చేయడం, ఇద్దరు అధికారుల సస్పెన్షన్ నేపథ్యంలో యూపీ వ్యాప్తంగా సమాజ్వాదీ కార్యకర్తలు ఇదే తరహాలో నిఘా పెట్టారు. యూపీలో శివరాత్రి వంటి జాగారాలు నడుస్తున్నాయి. నోయిడాలో సమాజ్వాదీ పార్టీ శ్రేణులు స్ట్రాంగ్ రూమ్ బయట గానా బజానా చేస్తూ కనిపించారు. పాటలతో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి సీన్లే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పగానే పంజాబ్ లో సీన్ మారిపోయింది. ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఇంటి దగ్గర పోలీస్ భద్రత వెంటనే పెరిగిపోయింది. వాస్తవానికి ఫలితాలు వచ్చిన తరువాత ఇలాంటి సీన్ కనిపిస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ మూకుమ్మడిగా ఒకే మాట చెప్పడంతో భగవంత్ మాన్ ఇంటి దగ్గర భద్రత పెంచేశారు. తమకు 80 సీట్లు వస్తాయని 100కి కూడా వెళ్లొచ్చన్నారు భగవంత్ మాన్. ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సొంతూరులో పండగ వాతావరణం కనిపిస్తోంది. పంజాబ్ లోని సంగ్రూర్లో ఆయన పోస్టర్లతో ఇళ్లన్నీ నిండిపోయాయి. ఒక మారుమూల పల్లె నుంచి సామాన్యుడైన ఒక వ్యక్తి పంజాబ్ సీఎం అవుతున్నాడని, ఇది తమకు గర్వకారణమని అక్కడి వారంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకే రాగంలో కూత పెడుతున్నాయి. లోక్ నీతి సిఎస్డిఎస్ ఎగ్జిట్ పోల్ కూడా ఇదే చెప్పింది. యూపీలో బీజేపీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ విజయం తథ్యమని ఈ పోల్ వెల్లడించింది. బీజేపీ దాని మిత్రపక్షాలు యూపీలో 43% ఓట్ షేర్ సాధిస్తుందని తెలిపింది. ఇక పంజాబ్, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ దారుణ పరాభవం తప్పదని వివరించింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు వస్తుండటంతో రాజకీయ పార్టీలు లడ్డూలకు ఆర్డర్ ఇచ్చేశాయి. గెలిస్తే తీయని వేడుక చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. పంజాబ్ లోని లుధియానాలో లడ్డూల తయారీ జోరుగా సాగుతోంది. 5 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సాధారణ లడ్డూలు, మోతీచూర్ లడ్డూలు పెద్ద సంఖ్యలో కొలువుదీరుతున్నాయి. కేజ్రీవాల్ ను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత రాజీవ్ చద్దా ఆకాశానికెత్తేస్తున్నారు. తమ నాయకుడిని ఇక సీఎం గా కాకుండా దేశ ప్రధానిగా చూడాలని ఆయన కోరారు. దేశంలో కోట్లాది మంది ఆశ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు ఆయన. పంజాబ్ లో విజయ సంకేతాల అనంతరం ఆమ్ ఆద్మీ స్పీడ్ పెరిగింది. హైదరాబాద్ లో సర్కార్ వారి పాట షూటింగ్. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ధన్యవాదాలు చెప్పిన రాజమౌళి. కొత్త సినిమా స్టార్ట్ చేసిన విశ్వక్సేన్, రష్మిక బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్. డిజిటల్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ది ఫేమ్ గేమ్. ఇటువంటి టాప్ 9 ఫిల్మ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. దాస్ కా దమ్కి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకుడు, నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వన్మయి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి హీరో విశ్వక్సేన్ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ బోల్డ్ మూవీ ఛత్రివాలి. రకుల్ కండోమ్ టెస్టర్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. సౌత్ బ్యూటీ రష్మిక మందన్న బాలీవుడ్ లో నటిస్తున్న మొదటి మూవీ మిషన్ మజ్ను. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ ఇన్వెస్టిగేషన్ డ్రామా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది జూన్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది మిషన్ మజ్ను. పఠాన్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో నెక్స్ట్ మూవీ షూటింగ్ కి రెడీ అవుతున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. చాలా రోజుల కిందటే హృతిక్ రోషన్ హీరోగా ఫైటర్ సినిమాను అనౌన్స్ చేశారు సిద్ధార్థ్. కోవిడ్ కారణంగా ఆలస్యమైన ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్లో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ గాంధీ జయంతికి రిలీజ్ చేయడానికి స్కెచ్ వేస్తున్నారు.